అలానే విశేషం అంతర్జాతీయంగా పరిణామాలు మారిపోతున్నాయి. దీంతో బంగారం రికార్డు స్థాయిలో ఏ రోజుకు ఆ రోజే ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్లో ఉండేటువంటి బులియన్ మార్కెట్ ప్రకారం 10 గ్రాములు అంటే తులం బంగారం వచ్చేసి మేలి రకం 1,31,000కు దాటిపోయింది దాదాపుగా. అంటే అంతర్జాతీయ పరిణామాలు ఎంత వేగంగా మారిపోతున్నాయో మీరు గుర్తుంచుకోండి. గతంలో అనేక సందర్భాలు నేను చెప్పాను. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సముద్రంలో ఓడలు ఏవైతే ఉన్నాయో ఆ ఓడల మధ్య ఇప్పుడు వాణిజ్య యుద్ధాన్ని క్రియేట్ చేశారు చైనా అలాగే అమెరికా. ఈ ఎఫెక్ట్ బంగారం మీద పడుతుంది. నిన్నటి వరకు ట్రేడ్ వార్, అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్. ఆ ట్రేడ్ వార్ కాస్త ఇప్పుడు షిప్స్ వార్గా మారిపోయింది. ఓడరేవుల మీద యుద్ధంగా మారిపోయింది. సముద్రంలో ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి ఎగుమతులు దిగుమతులు చేసేటువంటి ఓడలు అవి ఇప్పుడు టార్గెట్గా చేసుకుని అమెరికా చైనా పరస్పరం ఛార్జీలు వేసుకుంటున్నాయి. ఎందుకంటే అమెరికా జెండా కట్టుకొని వచ్చినటువంటి ప్రతి ఓడకి అదనపు ఛార్జీలు వేస్తుంది చైనా. అలాగే చైనా తయారు చేసినటువంటి ఓడలు లేదా చైనా జెండాతోటి వచ్చినటువంటి ఓడల మీద ప్రత్యేకమైనటువంటి రుసుములను వసూలు చేస్తుంది అమెరికా. అంటే అమెరికా చైనా మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ ఏ స్థాయికి వెళ్ళిందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆ కారణంగానే బంగారం ఆకాశాన్ని తాకుతోంది. ఆల్రెడీ చైనా వాణిజ్య శాఖ మంత్రి చెప్పేశారు, ఎంత దూరమైనా మేము వెళ్తాము అని చెప్పారు అమెరికాకి వార్నింగ్ ఇచ్చేసింది చైనా, ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి. ఆ ఒక్క స్టేట్మెంటు బంగారం ఆల్ టైమ్ రికార్డు ఇవాళ తులం బంగారం 1,31,000కి హైదరాబాద్ మార్కెట్ ప్రకారం రికార్డు స్థాయిలో పెరగడానికి కారణమైంది. గతంలో నేను చెప్పాను, చైనా అమెరికా ట్రేడ్ వార్ కానీ లేదంటే డాలర్ పడిపోవడం కానీ అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం కానీ అంతర్జాతీయంగా ఉండే పరిణామాలు, యుద్ధ వాతావరణం, ఇవన్నీ రకరకాల కారణాలు. అందుకే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా, నమ్మకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్గా బంగారాన్ని మాత్రమే భావిస్తూ ఉన్నారు ఇన్వెస్టర్సు, డబ్బులు ఉండేటువంటి వాళ్ళు. అందుకే బంగారం హద్దులు లేకుండా పెరిగిపోతుంది. పైగా దీపావళి, ధన్తెరస్ వీటి ప్రభావం ఉంది కాబట్టి వాటి ప్రభావం తక్కువే. అసలు ప్రభావం ఏంటంటే చైనా అమెరికా ఓడల మధ్య ట్రేడ్ వార్, ఒకరికొకళ్ళు వాళ్ళ ఓడల మీద వీళ్ళు, వీళ్ళ ఓడల మీద వాళ్ళు ఇప్పుడు ఛార్జీలు అదనంగా వేసుకుంటున్నటువంటి పరిస్థితి. దిగుమతి సుంకాలకి అదనం ఇదే. యాక్చువల్గా అమెరికా దిగుమతి సుంకాలని 100% వేసింది చైనా మీద, ఇప్పుడు అదనంగా ఇప్పుడు షిప్స్ మీద వేస్తుంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వారు టోటల్ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలని ప్రభావితం చేస్తున్నాయి. పైగా బంగారం లాంటి మెటల్ మీద, వెండి లాంటి మెటల్ మీద పడుతూ ఉన్నాయి. బంగారం, వెండి మీద వీటి ప్రభావం ఎక్కువగా పడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో డాలర్ మీద కూడా పడుతుంది, డాలర్ మీద కూడా పడకుండా ఉండదు. సో ఇవాళ మార్కెట్ ప్రకారం అయితే మనం ఎంత ఉంది బంగారం రేటు అనేది చూద్దాం. బంగారం రేటు ఇది హైదరాబాద్ బంగారం రేటు కనుక చూస్తే హైదరాబాద్లో ఇక్కడ చూడండి, గ్రాముకి వచ్చేసి 109 రూపాయలు పెరిగింది. అంటే 1,190 రూపాయలు, 1,190 రూపాయలు 10 గ్రాములకి పెరిగింది. 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 100 రూపీస్ పెరిగింది. 18 క్యారెట్లు వచ్చేసి 82 రూపాయలు పెరిగింది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, 24 క్యారెట్ల బంగారం గోల్డ్ రేటు ఇవాళది గ్రాము వచ్చేసి 12,944 రూపాయలు ఉంది 24 క్యారెట్లు. నిన్న 12,835 రూపాయలు ఉంది. అంటే 109 రూపాయలు గ్రాముకి పెరిగింది. 10 గ్రాములు వచ్చేసి ఇవాళ 1,29,000 హైదరాబాద్ మార్కెట్ ప్రకారం 24 క్యారెట్ల బంగారం. దాదాపు మామూలుగా మిగతా మార్కెట్లో అయితే 1,31,000కి దాటిపోయింది. ఒక హైదరాబాద్లో మాత్రం 1,29,000 ఉంది. నిన్న 1,28,000 ఉంది. తులం బంగారం మీద 1,190 రూపాయలు పెరిగింది. సో 22 క్యారెట్ల బంగారం మీద తులం 1000 రూపాయలు పెరిగింది. ఇది గత
పెరుగుదల చూస్తే గ్రామ్ బంగారం మీద పెరుగుదల చూస్తే ఇది డేటా. సో కాబట్టి బంగారం రేటు పెరుగుతూ పోవడానికి అంతర్జాతీయ పరిణామాలు ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ బంగారానికి సంబంధించి ఈ అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితి, వార్ సిచ్యువేషన్స్, గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి క్రమంలో ఆయా దేశాల ఆర్బీఐలు అంటే రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తూ ఉన్నాయి. అసలు ఏ దేశం దగ్గర ఎంత బంగారం ఉంది అని చెప్పి కనుక మనం చూస్తే పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి బంగారాన్ని. బంగారం రేటు ఎప్పుడు ఎంత ఉంది అని కనుక మనం లెక్కేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఎంత పెరిగే అవకాశం ఉందనేది సూక్ష్మంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 95 నుంచి పెరుగుతూ వస్తుంది. 95లో తులం బంగారం రేటు చూడండి, ఇది 79 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళకి ఇది క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఇవాళకి ఎంత అయింది? 1,30,000 సుమారుగా తులం బంగారం వచ్చేసి. అంటే పెరగడం ఎంత పెరుగుతుంది ఇక్కడ చూడండి. 2024కి లేదా 2022 నుంచి తీసుకుందాం, లేదా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి తీసుకుందాం. నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యారు. ఆ రోజున అప్పట్లో తులం వచ్చేసి 26,000 ఉంది. 2020 కల్లా అంటే 5 సంవత్సరాల్లో అది ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే 80% వేసుకోండి సుమారుగా, డబుల్ కాదు 80% పెరిగింది. ఇక్కడ ఈ సంవత్సరంలో 5 years కానీ 80% పెరిగింది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ డబుల్ కాదు కానీ కొంచెం 80% సుమారుగా పెరిగింది అనుకోండి. 80% రేటు పెరిగింది అనుకున్నాం ఇక్కడ 5 yearsలో. ఇక్కడ చూడండి, ఇక్కడ 22-23కి ఎంత పెరిగింది? ఒక 20% పెరిగింది. ఇక్కడ సుమారుగా 20% సుమారుగా పెరిగింది. ఇక్కడ వచ్చేసి 23-24కి వచ్చేసి ఎంత పెరిగింది? 23-24కి దాదాపుగా అదొక 15% పెరిగింది. సుమారుగా చెప్తున్నా, ఇది ఎగ్జాక్ట్ కాదు, సుమారుగా 15% పెరిగింది. సో 24-25కి ఎంత పెరిగింది అంటే 25 మిడ్కే ఇక్కడ ఎంత ఉంది? ఇవాళ 1,30,000 సుమారుగా వేసుకోండి ఇవాళ. సో ఇప్పటికి 25 మిడ్కి ఇది ఎంత పెరిగింది చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది ఒక 10% పెరిగింది. సో మనం ఇప్పుడు 24-25 తీసుకుంటే ఇది 25లోనే ఉన్నాం మనం, 26కి వెళ్ళాల. 25 మిడ్లోనే ఈ రేటు 26కి వెళ్ళాల. ఇప్పుడు మనం ఈ 24-25 23 నుంచి తీసుకున్నా కానీ దాదాపుగా 45% పెరిగింది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రేటు కూడా యాడ్ చేసుకుంటే దాదాపుగా 55% పెరిగింది. ఏంది గత 4 సంవత్సరాల నుంచి. ఇక్కడ 80% పెరిగింది. ఒకసారి జంప్ అయింది ఈ 5 సంవత్సరాలు. అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఆల్మోస్ట్ 80% పెరుగుతుంది ప్రతి 5 సంవత్సరాలకి. ఇక్కడ 5 సంవత్సరాలకి 80% పెరిగింది. 1, 2, 3, 4, 5వ సంవత్సరం ఇది 80% పెరగాలి. ఇప్పుడు 55% పెరిగింది. ఇంకొక 30% పెరగాలి. సుమారుగా 25 నుంచి 30% పెరగాలి. ఏది గతంలో పెరిగిన దాని ప్రకారం అయితే. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుంటే ఈ 5 సంవత్సరాలు 2015 నుంచి 20 సంవత్సరాలు 2020 మధ్యలో పెరిగింది 80% పెరిగింది. దీన్ని బేస్ చేసుకుంటే ఇంకా 25 నుంచి 30% పెరగాలి. అంటే 1,30,000 ఇప్పుడు తులం బంగారం ఉంది. ఇది ఎంత పెరగాలి దీని ప్రకారం అయితే? సుమారుగా అంటే దీని ప్రకారం అంతర్జాతీయ విశ్లేషణలు అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ పక్కన పెడితే ఇంకా సుమారుగా 40 నుంచి 50,000 పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 1,80,000 లేదు అంటే 2 లక్షలు. ఇదే ఒరవడి కొనసాగితే, ఈ 5 సంవత్సరాల ఒరవడి కొనసాగితే. కానీ ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తున్నారంటే అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం వచ్చేసి $4,200 దాటిపోయింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో $4,500 అయ్యే అవకాశం ఉందని చెప్పి మోతీలాల్ ఓస్వా చెప్తున్నారు. జేపీ మోర్గన్ అయితే $4,800 అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. $4,800 అయితే మాత్రం ఖచ్చితంగా 2 లక్షలు దాదాపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
కానీ మోతీలాల్ ఓస్వాల్ ఏం చెప్తున్నాడంటే 4,500 ఆ ప్రాంతానికి ఆగిపోవచ్చు అని చెప్తున్నారు. దాని ప్రకారం అయితే 1,60,000 అలా ఆగిపోవచ్చు. అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తున్నారంటే స్మిత్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, దాదాపుగా 44% తగ్గిపోయే అవకాశం ఉంది ఏదో ఒక టైంలో, ఒక 2 సంవత్సరాల లోపల ఎప్పుడైనా ఇది జరగచ్చు అని అంటున్నారు. అంటే ఎప్పుడు జరిగే అవకాశం ఉంది ఇది అని అంటే, యుద్ధాలన్నీ ఆగిపోయి డాలర్ బలపడి అమెరికా ఫెడ్ రేట్లు తగ్గించకుండా పెంచితే ఇవన్నీ సాధ్యమవుతుంది. 44% అనేది సాధ్యమవుతుంది. అలాగే దేశీయంగా అనేక బంగారపు గనులు ఉన్నాయి. ఆ గనులన్నీ కనుక ఉత్పత్తిని స్టార్ట్ చేస్తే అప్పుడు సాధ్యం కావచ్చు. ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో బంగారపు గనులు ఆల్రెడీ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు. వాటి నుంచి బంగారాన్ని తవ్వి తీస్తూ ఉన్నారు. దాన్ని శుద్ధి చేయడానికి టైం పడుతుంది. సో అదంతా పూర్తి అయ్యేటప్పటికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. సో అందుకే బహుశా ఈ అన్ని పరిణామాలు తీసుకొని ఇంకొక 2 సంవత్సరాలు ఓపిక పడితే 44% తగ్గుతుంది అనేటువంటిది స్మిత్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. బట్ జేపీ మోర్గాన్ కానీ లేదంటే మోతీలాల్ ఓస్వాల్ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మాత్రం బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు బంగారం రెక్కలు కట్టుకొని గుర్రాలు పరిగెత్తినట్టుగా పరిగెత్తుతున్న దానికి ప్రధానమైనటువంటి కారణం చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్. అది ఇప్పుడు ఓడరేవుల వరకు వెళ్ళింది కాబట్టి, ఓడల మధ్యకు కూడా వెళ్ళింది కాబట్టి, సముద్రంలో కూడా వెళ్ళింది కాబట్టి ఆ ట్రేడ్ వార్ అనేది ఇప్పుడు రంకెలు వేస్తుంది బంగారం. మరి అది ఎక్కడ ఆగిపోతుందో ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి, ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈవెన్ తలబడినటువంటి ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా అది పెరుగుతుందా తగ్గుతుందా, ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది చెప్పలేకపోతున్నారు. అందుకే మీకు అత్యవసరం అయితే తప్ప మీరు దాంట్లో కొనుగోలు చేయటానికి అంత మంచిది కాదు అనేది కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏమో షార్ట్ లిస్ట్లో, అంటే తక్కువ సమయంలో మీరు కొనుక్కొని మళ్ళీ అమ్ముకోండి, లాంగ్ టర్మ్కి మాత్రం మీరు పెట్టుకోవద్దు అని చెప్పి కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. సో దాని మీద మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను డేటా చెప్పాను. ఏం డేటా చెప్పాను? 95 నుంచి బంగారం పెరుగుదల ఎంత ఉంది, దాని మీద యావరేజ్ చేసుకొని మీరు ఒక నిర్ణయానికి రావచ్చు. సో కాబట్టి మీరు నేను చెప్పానను లేదా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ చెప్పారనో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి డేటాని చెప్తున్నాం, ఆ డేటాని బట్టి మీరే నిర్ణయం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.